సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మంగళవారం అమావాస్య సందర్భంగా అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్తలు కొత్త గోవర్ధన్, కొత్త శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంకునూరి సత్యనారాయణ, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని, గజ్వేల్లో దాదాపు 67 నెలలుగా అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా కీర్తిశేషులు కొత్త శివయ్య, కీర్తిశేషులు కొత్త మీరాబాయి, కీర్తిశేషులు నిర్మల, కీర్తిశేషులు సంధ్యా జ్ఞాపకార్థం అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధి భిక్షపతి, మల్యాల భద్రయ్య, ఐత సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, దొంతుల సత్యనారాయణ, రుక్మయ్య, కాశీనాథ్, డాక్టర్ ప్రేమ్, హరి, రాజు, సిరిపురం సత్యనారాయణ, గంధె సంతోష్, కొత్త గోవర్ధన్, కొత్త శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమావాస్య రోజున మాతాపితృదేవులకు వారి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తే తరతరాలుగా ఆ వంశాన్ని ఆశీర్వదిస్తూ పెద్దలు స్వర్గలోకంలో ఉంటారనేది నానుడి. ఈరోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తే ఆ వంశానికి కూడా ఆ జగన్మాత ఎన్నో రోడ్లు ఆశీస్సులు అందిస్తుంది. కాబట్టి మన గజ్వేల్ పట్టణంలో మన ఆర్యవైశ్య చాలా పవిత్రమైన దినం. అమావాస్య రోజున మాతాపితృదేవులకు వారి జ్ఞాపకార్థం అన్నదానం చేస్తే తరతరాలుగా ఆ వంశాన్ని ఆశీర్వదిస్తూ పెద్దలు స్వర్గలోకంలో ఉంటారనేది నానుడి. ఈరోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తే ఆ వంశానికి కూడా ఆ జగన్మాత ఎన్నో రోడ్లు ఆశీస్సులు అందిస్తుంది. కాబట్టి మన గజ్వేల్ పట్టణంలో మన ఆర్యవైశ్య సోదరులు పట్టుదలతో ముఖ్యంగా ఇటిక్యాల శేఖర్ గారు, నంకునూరి సత్యనారాయణ గారు, భిక్షపతి గారు, తర్వాత అమావాస్య అన్నదానం కార్యక్రమం ప్రతి అమావాస్య నాడు పితృదేవతలు కానీ కీర్తిశేషులైన వాళ్ళ పేరు మీద అన్నప్రసాదం ఇచ్చినట్లయితే ఒక మంచి జరుగుతుంది, వాళ్ళకు ఆత్మశాంతి కలుగుతుంది, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయన్న ఉద్దేశంతో శేఖర్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. గత 67 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం కంటిన్యూగా ఆ తెలంగాణ లోపల అన్ని జిల్లాలు, పెద్ద జిల్లాల లోపల విస్తరించబడ్డది. ఎందుకంటే ప్రతి వాడికి తెలుస్తుంది ఈ అన్నదాన కార్యక్రమం చేస్తే పితృదేవతలు తృప్తి పడతారు. అలాగే ఈ రోజు కార్యక్రమంలో మా అత్త మామలు అయినటువంటి ఇక్కడ ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గజ్వేల్ పట్టణంలో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 67వ నెల, 67 నెలల నుండి నిర్వివాదంగా మా ఆర్యవైశ్యులు ముందు వరుసలో ఉంటూ నేను చేస్తా అండి, మా తల్లిదండ్రుల పేరు జ్ఞాపకార్థం అన్నదానం చేస్తా అని ప్రతి ఒక్కరూ ఇటిక్యాల శేఖర్కే కానీ, నాకే కానీ, దొంతుల సత్యనారాయణ గారికి కానీ, భిక్షపతన్న గారికి కానీ మేము నెలకొల్పినటువంటి సంస్థకు మా నలుగురికి ఫోన్ చేసుకుంటూ ఇవాళ నలుగురు పోటీలో ఉన్నా కూడా మేము మా సామాన్య మా గోవర్ధన్ అన్న 4 నెలల నుండి కూడా అన్నదానం చేద్దామని ముందు వరుసలో ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుగురించి ఈరోజు ఖచ్చితంగా వారి ఫ్యామిలీకి అన్నదానం ఏర్పాటు చేయడానికి అవకాశము మేము ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నేటి చంద్రశేఖర్ గారు కూడా ఇవాళనే అన్నదానం 1:30కు అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తదనంతరం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అందుగురించి ఈరోజు అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే తల్లి కొత్త మీరాబాయి, కొత్త శివయ్య, మా వదిన గారైన నిర్మల గారు, మా సంధ్య గారి మీద ఈ సందర్భంలో ఈరోజు అన్నదానం చేయడం మాకు ఎంతో చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దీనికి వెనుక సత్యనారాయణ గారు, శేఖర్ గారు, దొంతుల సత్యనారాయణ గారు, మా మెట్టేబాబు గారు, రాజమౌళి సార్ గారు, వీళ్ళంతా చూస్తుంటే ఇంత పట్టుదల ఉన్నదని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి అంటే అన్ని దానముల కంటే అన్నదానమే కొట్ట
వారి కంటే గనులు లేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేరే. ఆ విశ్వదాభిరామ వినరేమన్నట్టు కన్నవాడిని తలుచుకొని అన్నదానం చేసుకుంటే ఉత్సాహం చూసుకుంటే మాకెంతో నిన్న దీపావళి కాదు ఈరోజు దీపావళిలాగా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా జరుపుకుంటే మా వంతు కృషి చేసుకుంటూ వచ్చే నెల కూడా మా ఇంకొకసారి మేము అన్నదానం చేయాలనుకున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరూ రావాలి. మా లక్ష్మీ సార్ గారు గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం అందరి సహాయ సహకారాలతో దిగ్విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 67 నెలలకి ఇవాళకి ఒక తేడా ఉన్నది. నిజంగా మనం ఒక యజ్ఞ యాగాదులు దేవతలకి సమర్పించడం కోసం యజ్ఞ యాగాదులు ఏ విధంగా ఎంత పవిత్రంగా ఎంత నిష్ఠతో చేస్తామో ఈనాటి అమావాస్య అన్నదానాన్ని కూడా మా కొత్త గోవర్ధన్ సార్ మరియు శ్యామ్ సుందర్ సార్ వారి కుటుంబ సభ్యులతో యుక్తంగా వచ్చి ఒక మహత్తర కార్యక్రమంలో మా పితృదేవతల కార్యక్రమంలో పాల్గొన్న వారి కుటుంబానికి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అటు 7 జన్మలు ఇటు 7 జన్మలకి మన పితృ అంటే మన ఈనాటి పిల్లలకి తాత వరకే తెలుస్తుంది, తర్వాత ముత్తాత తర్వాత తరాలు తెలుసు. కానీ అటు 7 తరాలకు ఇటు 7 తరాలకు మోక్షం పొందాలంటే అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం వల్ల అటు 7 తరాలకి మోక్షం వస్తుంది. అలాంటి మహత్తర